చాలా రోజులు అనుకున్నాం కానీ ఫైనల్లీ అంటే ఏ రోజుకి ఏది అవ్వాలో అది ఆ రోజుకి అయిపోతుంది. చూసారు కదా, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఫైనల్లీ ఇప్పుడైతే కుదిరింది. ఇద్దరం ఉండేది వెస్ట్ బెంగాల్ లోనే అయినప్పటికీ కలవడానికి ఇన్ని రోజులు పట్టింది. మాధవి గారు అన్నట్లు రాసి పెట్టుంటే తప్పకుండా జరుగుతుంది. మేమైతే 2.5 hours జర్నీ చేసి మరి మాధవి గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీని అయితే మీట్ అయ్యాం. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేసాం. ఇంకా వాళ్ళ కిడ్స్ అయితే నన్ను అత్తయ్య అని, మా శ్రీవారిని మావయ్య అని వాళ్ళ ఫ్యామిలీలా ట్రీట్ చేశారు. ఇంకా మాధవి గారి ఆల్ టైమ్ ఫేవరెట్ వెజ్ పులావ్ పన్నీర్ కర్రీ చేశారు. ఇంకా స్పెషల్ గా ఒక స్వీట్ కూడా ప్రిపేర్ చేశారు. ఇంకా అందరం కలిసి ఒకే చోట కూర్చొని చక్కగా లంచ్ అయితే చేసాం. ఇంకా మా దర్శ్, జోషిత్, జోష్ణవ్ అయితే ఫుల్ మస్తీ చేశారు. మేమంతా చక్కగా లంచ్ చేసిన తర్వాత ఇంకా మాధవి గారికి అయితే ఫుల్ వర్క్ అనమాట, గిన్నెలు కడుక్కోవడం అవి. వెళ్లే ముందు అనుకున్నాం అనమాట 1 hour లేదా 2 hour లో రిటర్న్ వచ్చేద్దామని. కానీ తనతో మాట్లాడాక అసలు రిటర్న్ కూడా రావాలనిపించలేదు. ఇంకా బయలుదేరే ముందు బొట్టు పెట్టి చీర కూడా పెట్టారు. ఇదైతే బెస్ట్ డే ఇన్ మై లైఫ్. అంతేనండి, బై బాయ్.